దూకుడు తగ్గిందా? రిటైర్డ్ ఐపీఎస్లు రాజకీయ నాయకులను విచారించిన సిట్ బృందం తాజాగా దర్యాప్తులో పురోగతి లేకపోవడానికి కారణమేంటి? గణేష్ ఉత్సవాల సమయంలో మొదలైన కేసు సంక్రాంతి వస్తున్నా ముగియపోవడానికి కారణాలేంటి? కేవలం భువనగిరి మిర్యాలగూడ కోర్టులో మాత్రం ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిట్ నయీం డైరీని మాత్రం తెరవలేదు. ఆలస్యంగా జరిగిన అరెస్టులతో నయీం అనుచరులు యథేచ్ఛగా జైలు నుంచి విడుదలవుతున్నారు. దీంతో నయీం కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందా, నీరుగారుస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఆగస్టు 8న షాద్నగర్లో జరిగిన నయీం ఎన్కౌంటర్ తర్వాత కొద్ది రోజుల పాటు హడావుడి జరిగింది. ఎక్కడ చూసినా నయీం పేరే వినిపించింది. నయీం కేసులో బడా నాయకులు, పోలీస్ బాసులు ఉన్నారని లీకులిచ్చారు. దర్యాప్తు తుది దశకు చేరిందని చెప్పుకొచ్చారు. కేసు తొలినాళ్లలో అనేక మందిని విచారించారు. అందులో రిటైర్డ్ పోలీసులతో పాటు ప్రజాప్రతినిధులను విచారించి హడావుడి చేశారు. అయితే ఇదంతా 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. కేవలం నయీం అనుచరులు, బంధువులతో పాటు కింది స్థాయి వ్యక్తులనే అరెస్టు చేశారు. రాజకీయ నాయకులను గాని, మాజీ పోలీస్ అధికారులను గాని ఎవరినీ టచ్ చేయలేదు. దీంతో కేసు దర్యాప్తు ఏమైందో కూడా అర్థం కావడం లేదు. నయీం హతమై 4 నెలలు దాటితే కేవలం నల్లగొండ, మిర్యాలగూడ కోర్టుల్లో మాత్రమే సిట్ బృందం ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని చెబుతున్న సిట్ బృందం నయీం కేసులో అరెస్టు అయిన నిందితులు బెయిల్పై యథేచ్ఛగా బయటకొస్తున్నా బెయిల్ను అడ్డుకోవడంలో విఫలమవుతోంది. నయీం చేసిన తీవ్రమైన నేరాల్లో అనుచరులు కీలకంగానే ఉండగా బెయిల్ రావడం ఆశ్చర్యంగా ఉంది. ఎల్బీ నగర్కు చెందిన నయీం అనుచరుడు సామ వెంకటరెడ్డిపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మరో ముఖ్య అనుచరుడు శేషన్న ఇప్పటిదాకా పోలీసులకు దొరకలేదు. రాష్ట్రాలు దాటి ఎప్పుడో పరారయ్యాడని పోలీసులు భావిస్తుండగా కేవలం శేషన్న అనుచరుడు మాత్రం సిట్ బృందానికి చిక్కాడు. నయీం షాడోగా వ్యవహరించిన శేషన్న చిక్కితే మరిన్ని వ్యవహారాలు బయటకొస్తాయని భావిస్తోంది సిట్ బృందం. అయితే నయీం కేసు దర్యాప్తు తీరుపై ఇప్పటికే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రాజకీయ నేతలను కాపాడేందుకే కేసును నీరుగారుస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు సిపిఐ నేత నారాయణ దీనిపై హైకోర్టును కూడా ఆశ్రయించారు. కేసు తీవ్రత దృష్ట్యా సిబిఐకి అప్పగించాలని కోర్టును కోరారు. దీంతో సిట్ బృందాన్ని స్టేటస్ రిపోర్ట్ కోరింది న్యాయస్థానం. కేసు తీవ్రత దృష్ట్యా 2 నెలల క్రితం అదనపు అధికారులను నియమించిన దర్యాప్తులో మాత్రం పురోగతి కనిపించడం లేదు. మరి ప్రభుత్వం ఈ కేసును ఏం చేయబోతుందో చూడాలి మరి.